ఇడ్లీ భాగ్యంతోటి వల్లి ఇలా అంటూ ఉంటుంది. అయిపోయింది. ఈరోజు అమూల్య పెళ్లికి కారణం నేనే అయ్యాను. మావయ్య గారు హాస్పిటల్ పాలయ్యారు. ఆ బండ సచ్చినోడు విశ్వగాడు అమూల్యతో మాట్లాడి పంపిస్తానంటే నమ్మాను. వాళ్ళేమో పెళ్లి చేసుకుని వచ్చి చచ్చారు. ఇప్పుడు కానీ ఈ నిజం మా ఇంట్లో తెలిస్తే నా కాపురం ఏం కావాలి అంటూ లబోదిబోమంటుంది వల్లి. అయితే అప్పుడే బయటికి వచ్చిన నర్మద ఎదురుగా ఉన్న హోటల్లో ఆ ముగ్గురిని చూస్తుంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారేంటి? ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. అయితే నర్మద రావడం చూసిన వల్లి తనని నర్మద చూడలేదు అనుకుని వాళ్ళు కూర్చున్న టేబుల్ కింద దాక్కుంటుంది. నర్మద వస్తుంది. జాగ్రత్తగా మేనేజ్ చేసి పంపించేయండి అని ఇడ్లీ భాగ్యంతో చెప్తుంది వల్లి. అయితే నర్మద వల్లి అలా దాక్కోవడం చూసేయడంతో కావాలనే ఆ టేబుల్ దగ్గరే కూర్చుని పిన్ని బాబాయ్ మీరు తినండి మీరు తాగండి అంటూ కావాలనే అక్కడ ఉంటుంది. ఇక ఎంతకు నర్మద కదలకపోవడంతో వల్లి కిందే తిప్పలు పడుతూ ఉంటుంది. ఇడ్లీ భాగ్యం కంగారు పడుతూ ఉంటారు. అయితే ఇంతలో వల్లికి ఎక్కిళ్ళు వస్తాయి. ఏంటా సౌండు అని నర్మద కావాలనే ఏమీ తెలియనట్లుగా అడిగితే ఇడ్లీ భాగ్యం తమకే వెక్కిళ్ళు వస్తున్నట్లు నటిస్తారు. దాంతో నర్మద వెక్కిళ్ళొస్తే నీళ్లు తాగండి అంటూ కావాలనే బల్ల కిందున్న వల్లికి నీళ్లు అందిస్తుంది. నర్మద ఇచ్చిందని తెలియని వల్లి గటాగట్ట తాగేసి ఎక్కిళ్ళు తగ్గగానే బయటికి వచ్చి వెళ్ళిపోయిందా అంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇడ్లీ భాగ్యం సైగ చేయడంతో నర్మదాను తిరిగి చూసి బిత్తరపోతుంది వల్లి. ఇక నర్మద కోపంగా పైకి లేచి ఏంటక్క ఇది అంటుంది. వెంటనే వల్లి తడబడకుండా అంటే మరి నాకేమో ఆకలి ఆగదు కదా, మావయ్య గారు హాస్పిటల్లో అలా ఉంటే నీకు ఎలా తినాలనిపిస్తుంది అని నువ్వు చూసి తిడతావేమో అని ఇలా దాక్కున్నాను అంతే అంటుంది. అయితే నర్మద నమ్మదు. లేదు ఏదో ఉంది, ఏదో తప్పు చేశారు, మీ తడబాటు చూస్తుంటే నాకు అర్థమవుతుంది. అమూల్య పెళ్లికి మీకు ఏదైనా సంబంధం ఉందని తెలియాలి, మిమ్మల్ని మాత్రం వదలను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది నర్మద. దాంతో వల్లి భాగ్యం ఇడ్లీ ముగ్గురు నర్మదాకు అనుమానం వచ్చేసినందుకు భయపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.